హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మణ్. మనం కిందటి వీడియోలో రెక్టాంగిల్ పైన 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. అది ఈరోజు మరో 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అయితే కిందటి వీడియోలో స్మాల్ కరెక్షన్ ఉంది. సెకండ్ ప్రాబ్లం యొక్క ఆన్సర్ 16,500, కానీ మనం 26,500 రాసాము. సారీ ఫర్ దట్. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 11th క్వశ్చన్ చూద్దాం. A man walking in a rectangular field whose perimeter is 6 km. If the area of the rectangular field be 2 square kilometers, then what is the difference between the length and breadth of the rectangle? Okay. A man is walking in a rectangular field whose perimeter is 6 km. ఒక వ్యక్తి రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి ఒక ఫీల్డ్లో నడుస్తున్నాడు. అయితే దాని యొక్క పెరిమీటర్ అనేది 6 km. రెక్టాంగులర్ ఫీల్డ్ ఈ విధంగా ఉంది. దీని యొక్క పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? పెరిమీటర్ అనేది 6 km ఇచ్చాడు. అంటే 2 × L + B 6 km. ఓకే. If the area of the rectangular field be 2 square kilometers, ఇంకేమి ఇచ్చాడు? ఏరియా ఇచ్చాడు. ఏరియా ఎంత ఇచ్చాడు? 2 square kilometers. Then what is the difference between the length and breadth of the rectangle? సో ఏరియా 2 square kilometers ఇచ్చాడు. లెంత్ మరియు బ్రెడ్త్ యొక్క డిఫరెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? L + B, ఇక్కడ 2 3 క్యాన్సిల్ అవుతుంది. L + B = 3 అవుతుంది. ఏరియా ఈక్వల్ తెలుసు కదా, ఏరియా ఈక్వల్ LB కదా, ఏరియా ఫార్ములా LB కాబట్టి LB × 2, LB 2 అండి. మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కాబట్టి డిఫరెన్స్ అంటే వాటి రెండిట్ల మధ్య భేదం. సో మనకి ఫార్ములా తెలుసు. We know that formula L - B whole square, that is equal to L + B whole square minus 4AB, sorry 4LB. This is the general formula. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? L - B మనం క్యాలిక్యులేట్ చేయాలి. L - B whole square, దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? L + B ఇచ్చేసాడు. L + B వాల్యూ ఎంత? 3 స్క్వేర్ అవుతుంది. 3 స్క్వేర్ - 4 × LB ఎంత? LB అంటే 2. సో 4 × 2. L - B whole square is equal, B is equal 3 స్క్వేర్ చేసి 9, 4 × 2 8. L - B whole square is equal to 1. సో 1 రూట్ చేస్తే ఏమవుతుంది? సేమ్ యాజ్ డి 1 వస్తుంది. L - B = 1K. సో ఆన్సర్ ఈజ్ 1K. డిఫరెన్స్ అడిగాడు కదా, డిఫరెన్స్ ఈజ్ ద L - B. డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ అండ్ బ్రెడ్త్ అన్నాడు కాబట్టి L - B = 1 km అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 252 cm². and its length and breadth are in the ratio of 9:7 respectively. What is its perimeter అన్నాడు. సో ప్రాబ్లమ్స్ 2 times చదువుదాం. The area of the rectangle is 252 cm² and its length and breadth are in the ratio of 9:7 respectively. What is its perimeter అన్నాడు. So let's solve the problem. The area of the rectangle, area ఇచ్చాడు. area is equal to 252 cm². అంటే ఏరియా అనేది L × B కదా, LB = L × B 252. అండ్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ లెంత్ మరియు బ్రెడ్త్ యొక్క రేషియో ఇచ్చాడు. రేషియో ఎంత? 9:7. లెంత్ బ్రెడ్త్ యొక్క రేషియో 9:7. సో ఇవి రేషియోలో ఉన్నాయి కాబట్టి ఇవి నెంబర్లో మార్చాలంటే
ఒక కాన్స్టెంట్తో మల్టిప్లికేషన్ చేస్తే నెంబర్లో మారుతుంది. సో ఎక్స్ చేత మల్టిప్లికేషన్ చేయాలి. 9x ఇంటూ 7x అవుతుంది. 9x 7x అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, వాట్ ఈజ్ ఇట్స్ పెరిమీటర్ అన్నది. పెరిమీటర్ అనేది క్యాలిక్యులేట్ చేయమని. సో మనకి LB 252 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. సో L మనకి 9x, B ఈజ్ ఈక్వల్ 7x. సో 9x ఇంటూ 7x దట్ ఈజ్ ఈక్వల్ 252. 9 7 63 x స్క్వేర్ అవుతుంది. 252. 9 7 9 2 9 2 18 అంటే 70 అంటే 9 7 మిగులుతుంది అంటే 7 9 8 72. 7 into 4 x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 అవుతుంది. స్క్వేర్ రూట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ 2 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ 2 వస్తుంది. సో మనకి x వాల్యూ తెలుసుకుంది కాబట్టి లెంత్ బ్రెడ్త్ తెలుసుకున్నట్టుగా. లెంత్ బ్రెడ్త్ ఏమవుతుంది, 9 into 2 అవుతుంది. 9 into 2 18. లెంత్ ఈజ్ ఈక్వల్ 9 into 2. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ 7x అంటే 7 into 2 14. సో వాడు ఏం కొనుక్కున్నాడు, వాట్ ఈజ్ ఇట్స్ పెరిమీటర్ అన్నాడు. పెరిమీటర్ యొక్క ఫార్ములా మనకు తెలుసు. వీ హ్యావ్ టు నో. వీ నో 2 into L plus B. 2 into 18 plus 14 32. That is equal 64. 64 centimeters. యూనిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పెరిమీటర్ అనేది సెంటీమీటర్స్లో చెప్తాం, అది ఏరియా అనేది మీటర్స్ సెంటీమీటర్ స్క్వేర్లో చెప్తాం. అది మీటర్లో అయితే మీటర్స్, ఏరియా పెరిమీటర్ మీటర్స్ చెప్తాం, ఏరియాకి అయితే మీటర్ స్క్వేర్ చెప్తాం. ఓకే, యూనిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో పెరిమీటర్ ఈజ్ 64 centimeters. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. 13th క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. ఏ కార్పెంటర్ ఈజ్ డిజైన్డ్ ఏ టేబుల్. ద టేబుల్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెక్టాంగిల్ whose length is 4 feet more than its breadth. How long should the be if the carpenter wants the area of the table to be 45 square feet? అంటే ఏ కార్పెంటర్ ఈజ్ డిజైన్ ఏ టేబుల్. ఒక కార్పెంటర్ అనేది ఒక టేబుల్ని డిజైన్ చేశాడు. ద టేబుల్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెక్టాంగిల్. ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంది. రెక్టాంగిల్ షేప్లో ఉంది. హూజ్ లెంత్ ఈజ్ 4 feet మోర్ దెన్ ఇట్స్ బ్రెడ్త్. అంటే బ్రెడ్త్ ఎక్స్ అయితే లెంత్ అనేది x + 4 అవుతుంది. లెంత్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ బ్రెడ్త్. సో 4 feet మోర్ దెన్ ఇట్స్ బ్రెడ్త్ అన్నాడు. హౌ లాంగ్ షుడ్ ద బి ఇఫ్ ద కార్పెంటర్ వాంట్స్ ద ఏరియా ఆఫ్ ద టేబుల్ టు బి 45 square feet. అంటే ఒక 45 square feet ఉన్నటువంటి ఒక ఏరియాలో వాడు ఏరియా ఉన్నటువంటి ఒక టేబుల్ని డిజైన్ చేశాడు. అయితే దాని యొక్క లెంత్ అనేది కనుక్కోమంటున్నాడు. హౌ లాంగ్ షుడ్ ద బి ఇఫ్ ద కార్పెంటర్ వాంట్స్ ద ఏరియా ఆఫ్ ద టేబుల్ టు బి 45 square feet. సో ఏం లేదు, ఏరియా క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. ఏరియా అనేది వాడు ఇచ్చాడు, దానికి మనం ఈక్వల్ చేసుకోవాలి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు L into B కదా. LB ఈజ్ ఈక్వల్ 45. సో x into x plus 4 45. x చేత మల్టీ చేస్తే x స్క్వేర్ ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ 45. x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 45. దీన్ని ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేసుకుంటే x స్క్వేర్ ప్లస్ 9x మైనస్ 5x మైనస్ 45 ఈజ్ ఈక్వల్ 0. సో x కామన్ తీస్తే x ప్లస్ 9 మైనస్ 5 కామన్ తీస్తే x ప్లస్ 9 దిస్. ఓకే, దీన్ని ఇప్పుడు ఏమైనా రాసుకుంటాం, x ప్లస్ 9
x మైనస్ 5. దీన్ని 0కి ఈక్వల్ చేసుకుంటే x ఈజ్ ఈక్వల్ -9 వస్తుంది, x ఈజ్ ఈక్వల్ 5 వస్తుంది. సో మైనస్లో ఉంది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం, x ఈజ్ ఈక్వల్ 5 అవుతుంది. x అనేది ఏంటి? బ్రెడ్త్. సో బ్రెడ్త్ అనేది 5 ఫీట్స్ అవుతుంది. మనకు వాడు ఏం కొనుక్కోమన్నాడు? లెంత్ కొనుక్కోమన్నాడు. లెంత్ హౌ లాంగ్ షుడ్ బి అన్నాడు కాబట్టి లెంత్ ఏమవుతుంది? x+4 అంటే 5+4, x+4 అన్నాడు, x+4 అన్నాడు, దట్ ఈజ్ ఈక్వల్ 5+4 9 ఫీట్స్ అవుతుంది. ఓకే, 9 ఫీట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The perimeter of a rectangular field is 480 meters. The perimeter ఇచ్చాడు, and the ratio between the length and breadth is 5:3. 5:3. The area is అన్నాడు, ఏరియా కనుక్కోమన్నాడు. The perimeter ఇచ్చాడు, పెరిమీటర్ అంత ఇచ్చాడు 480 మీటర్స్ పెరిమీటర్. ఫస్ట్ రేషియో ఇచ్చాడు, ఎల్ మరియు బి యొక్క రేషియో ఇచ్చాడు, అంత 5:3. సో నేను చెప్పాను కదా, కాన్స్టెంట్ చేత మల్టిప్లై చేస్తే నెంబర్లో మారుతుంది. మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఏరియా పెరిమీటర్ ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. పెరిమీటర్ ఈక్వల్ చేసుకుంటే పెరిమీటర్ ఫార్ములా తెలుసు కదా, 2 × L+B. సో 480 ఈజ్ ఈక్వల్ 2 × 5x plus 3x. 480 ఈజ్ ఈక్వల్ 2 × 8x అవుతుంది, 2 × 8x. సో 16 16 30 16, x ఈజ్ ఈక్వల్ 30. అదే 16 30 48 480. ఓకే, 16 30 480. సో మనకి ఇప్పుడు ఏం కొనుక్కోమండు? ఏరియా కొనుక్కోమండు. ఎక్స్ తెలుసుకుంది కాబట్టి ఎల్ తెలుసు. 5 × 30. 5 × 30 అంటే 150 × 3 × 30 90. 3 × 30 90. సో 0ని విడిచిపెట్టండి, ఫస్ట్ 9తో మల్టిపుల్ చేస్తే 9 × 10 9 × 10. 0ని విడిచిపెట్టండి, ఫస్ట్ ఈ నెంబర్ని మల్టిప్లై చేసి తర్వాత జీరోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 9 × 10 90, 9 × 5 45. సో 135. దిస్ ఈజ్ ద ఆన్సర్. 13,500 స్క్వేర్ మీటర్స్ ఆన్సర్ అనేది ఇది అవుతుంది. ఏరియా కనుక్కోమన్నాడు కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A rectangular farm has to be fenced on one long side, one short side, and the diagonal. If the cost of fencing is 100 rupees per meter, the area of the farm is 1200 meters square, and the short side is 30 meters long. How much would the job cost? అన్నాడు. ప్రాబ్లం ఇంకోసారి చదువుదాం. A rectangular farm has to be fenced on one long side, one short side, and the diagonal. If the cost of fencing is 100 rupees per meter, the area of the farm is 1200 meters square, and the short side is 30 meters long. How much would the job cost? అన్నాడు. ఏం లేదు, ఒక రెక్టాంగిల్ ఫామ్లో ఉన్న ఫామ్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది, దాని చుట్టూ ఫెన్సింగ్ చేసాడు. ఎలాగ చేసాడు? వన్ లాంగ్ సైడ్, వన్ షార్ట్ సైడ్, అండ్ ద డయాగనల్ అంటే కర్ణం చుట్టూ ఇలా చేసాడు. అంటే ఓన్లీ దిస్ పార్ట్ చేసాడు. ఓకే. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఈజ్ 100 రూపీస్ పెర్ మీటర్, అంటే ఒక మీటర్కి 100 రూపీస్ పడింది. ద ఏరియా ఆఫ్ ద ఫామ్ ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు, అండ్ ద షార్ట్ సైడ్ ఇచ్చాడు. రెక్టాంగిల్ షార్ట్ సైడ్ అంటే బ్రెడ్త్ అవుతుంది, ఎందుకంటే లెంత్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్.
సో బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు, 30 మీటర్స్ ఇచ్చాడు. మనకి ఎల్ తెలియదు. ఇంకేమి ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు. అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ ఎల్బి కదా, ఎల్బి ఈజ్ ఈక్వల్ 1200 మీటర్ స్క్వేర్. సో ఎల్ తెలియదు, బి తెలుసు, 1200. 0 0 క్యాన్సిల్ అయిపోయి 3 × 40 అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ 40 అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎల్ తెలిసింది, ఎల్ ఎంత 40 అయింది, ఎల్ ఈజ్ ఈక్వల్ 40 అయింది. ఇప్పుడు మనం ఇది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలియదు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ డయాగ్నల్. డయాగ్నల్ యొక్క ఫార్ములా ఏంటి, పైథాగరస్ రూల్. పైథాగరస్ రూల్ తెలుసు కదా, డయాగ్నల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో డయాగ్నల్ ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, ఇక్కడ చేస్తా. డయాగ్నల్ తెలియదు కాబట్టి డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏమవుతుంది 40 స్క్వేర్, 40 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ అంటే 1600 ప్లస్ 900 దట్ ఈజ్ ఈక్వల్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2500 అవుతుంది. డి ఈజ్ ఈక్వల్ 50 అంటే వీటి మొత్తం ఫెన్సింగ్ ఇది తెలిసిపోయింది. ఇప్పుడు వీటి మొత్తం ఫెన్సింగ్ ఎంత, ఇలా చేసాడు వీటి యొక్క ఫెన్సింగ్ చుట్టూ. అంటే ఇది ఎంత అవుతుంది, ఇది 40 ప్లస్ 30 ప్లస్ 50. ఓకే, 40 ప్లస్ 30 70, 70 ప్లస్ 50 120 అయింది. 120 ఇంటూ పర్ మీటర్కి ఎంత అయింది, 100 రూపీస్ కదా, 120 ఇంటూ 100 చేస్తాం. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, 12,000 రూపీస్. 12,000 రూపీస్ అనేది మొత్తం ఈ యొక్క 3 సైడ్స్ ఫెన్సింగ్ చేయడానికి అవుతుంది. ఓకే, ఓకే నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ద రేషియో బిట్వీన్ లెంత్ అండ్ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఫ్లాట్ ఈజ్ 1:3. వాట్ ఈజ్ రేషియో బిట్వీన్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద ఫ్లాట్. ఇంకోసారి చదువుతాం ప్రాబ్లమ్. ద రేషియో బిట్వీన్ లెంత్ అండ్ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఫ్లాట్ ఈజ్ 1:3. వాట్ ఈజ్ రేషియో బిట్వీన్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద ఫ్లాట్. ఏమీ లేదండి, ఒక రెక్టాంగిల్ షేప్లో ఒక ఫామ్ ఉంది, షేప్లో రేషియో బిట్వీన్ లెంత్ మరియు బ్రెడ్త్, లెంత్ మరియు పెరిమీటర్ యొక్క రేషియో ఇచ్చాడు. పెరిమీటర్ యొక్క రేషియో 2 × L + B. ఇది అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 1:3కి ఈక్వల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3L ప్లస్ ఇది 1 చేత మల్టిప్లై అంటే 2 × L + B. సో 3L ఈజ్ ఈక్వల్ 2L + 2B. ఎల్ని ఇటువైపు తెచ్చేస్తే 3L - 2L ఈజ్ ఈక్వల్ 2B. సో 3L నుంచి 2L తీస్తే L ఈజ్ ఈక్వల్ 2B అవుతుంది. ఈ బీని ఇటువైపు తెచ్చేస్తే ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, ఈ 1 అనేది అటు వెళ్ళిపోతుంది. అంటే L/B ఈజ్ ఈక్వల్ 2/1. సో దీన్ని ఇంకా ఈ విధంగా కూడా రాసుకో, L/B ఈజ్ ఈక్వల్ 2:1. వాడు ఏమడిగాడు, లెంత్ మరియు బ్రెడ్త్ యొక్క రేషియో అడిగాడు. సో 2:1 అవుతుంది. ఓకే, 2:1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో బిట్వీన్ ద లెంత్ అండ్ ద బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ పార్క్ ఈజ్ 3:2. ఇఫ్ మ్యాన్ cycling along the boundary of the park at a speed of 12 km/h completes one round in 8 minutes, then the area of the park is. ఇంకోసారి చదువుతాం. The ratio between the length and the breadth of rectangle park is 3:2.
if man cycling along the boundary of the park at a speed of 12 km/h completes one round in 8 minutes. ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఒక పార్క్ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంది. దాని యొక్క లెంత్ మరియు బ్రెడ్త్ యొక్క రేషియో ఇచ్చాడు. అంటే 3x అవుతుంది, ఇది 2x అవుతుంది. ఓకే, ఇఫ్ మ్యాన్ సైక్లింగ్ అలాంగ్ ద బౌండరీ అంటే దీని బౌండరీ చుట్టూ సైక్లింగ్ చేసాడు. సైకిల్తో అలా సైక్లింగ్ చేస్తే ఎంత స్పీడ్తో చేశాడు? స్పీడ్ అనేది 12 km/hతో చేశాడు. ఒక రౌండ్ టైం ఎంత తీసుకున్నాడు? 8 minutes తీసుకున్నాడు. అంటే ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి, ఈ చుట్టూ ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి ఎంత స్పీడ్తో? 12 km/h స్పీడ్తో కంప్లీట్ చేయడానికి 8 minutes టైం తీసుకున్నాడు. టైం టేకన్ అయింది. అయితే వాడు ఏం కనుక్కున్నాడు? అయితే ఏరియా కనుక్కోమన్నాడు. సో మనం ఇప్పుడు వాడు చుట్టూ తిరిగాడు అంటే ఇప్పుడు ఏదైనా ఒక షేప్లో ఉన్నాడు, చుట్టూ తిరిగాడు అంటే దాని యొక్క పెరిమీటర్ చుట్టూ తిరిగాడు అని అర్థం. సో వాడు పెరిమీటర్ అనేది ఇచ్చేసాడు ఇండైరెక్ట్గా. ఏ విధంగా ఇచ్చాడు? స్పీడ్ మరియు టైం రూపంలో ఇచ్చాడు. సో మనం డి తెలుసు మనకి, ఈ ప్రాబ్లమ్ స్పీడ్ అండ్ వెలాసిటీలో చేస్తాం. సో స్పీడ్ డి ఈజ్ ఈక్వల్ ఎస్టీ కదా ఫార్ములా. సో దీన్ని అప్లై చేస్తే డి ఈజ్ ఈక్వల్ 12 km/h. 12 దీని km/hలో ఉంది. సో దీన్ని మీటర్/సెకండ్లో మార్చాలి. మీటర్/సెకండ్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లికేషన్ చేస్తే అది మీటర్/సెకండ్లో మారుతుంది. ఇంటూ టీ అనేది ఎందులో ఉంది? మినిట్స్లో ఉంది. సో 8 × 60, 1 minute 60 seconds. సో 8 × 60 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? 9తో క్యాన్సిల్ చేద్దాం. 9 2s 9 కాదు, 3 6తో పోతుంది కదా. 6 3s 6 10 3 × 4. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 4 × 5 4 × 5 20 20 × 8 160 160 × 10 1600 మీటర్స్లో మారుతుంది. అంటే పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1600 meters. ఇప్పుడు మనకి ఎల్ ఇచ్చాడు. ఎల్ అనేది 3x, బి అనేది 2x. సో మనకి 2 × L + b దీనికి 1600 ఈక్వల్ అవుతుంది. 2 × L ఎంత? 3x + 2x 5x 1600. ఇది 10 అంటే 0. x ఈజ్ ఈక్వల్ 160 అయింది. x ఈజ్ ఈక్వల్ 160. ఏరియా కొనుక్కోమన్నాడు. x ఈజ్ ఈక్వల్ 160 అయింది. x ఈజ్ ఈక్వల్ 160. ఇప్పుడు ఏరియా అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియా అంటే L × b కదా. ఏరియా ఈజ్ ఈక్వల్ L × b. సో L 3 × 160 × 2 × 160. సో ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. 300 180 480 అవుతుంది. ఇది 320 అవుతుంది. సో ఈ రెండు చేస్తే ఫస్ట్ 2తో చేయండి. జీరోస్ పక్కన పెట్టండి, 2తో చేయండి. 2 8 16 2 4 96 3 8 24 3 4 12 12 + 2 12 + 2 14. సో 6 9 + 4 13 5 1 2 zeros. మొత్తం సారీ ప్లేస్ సరిపోలేదు. 2 zeros. 1,53,000
1000 meter square. Okay. Next problem చూద్దాం. 4 into 5 20 20 into 8 160 160 into 1600. సో పెరిమీటర్ అనేది 2 into L plus B is equal 1600. 2 into L plus B 5x. So x is equal to the area of the park అన్నాడు. ఏరియా L into B కదా. L into 3 into 160 2 into 160 3 into 160 3x కాబట్టి 2 into 160. సో ఈ రెండు చేస్తే ఎంత వచ్చింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The length of rectangle is 3 times its breadth if the length of the diagonal is 8 root 10 centimeters, then the perimeter of the rectangle is. The length of rectangle is 3 times of its breadth. Rectangle undi. The length of rectangle is 3 times its breadth. If the length of the diagonal ఇచ్చాడు. L అనేది 3x అవుతుంది, ఇది x అవుతుంది. డయాగ్నల్ అంటే కర్ణం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? D is equal 8 into root 10. సో మనకి పైథాగరస్ రూల్ తెలుసు కాబట్టి d square is equal L square plus B square అవుతుంది. 8 root 10 whole square. X L is equal 3x whole square plus x square. సో ఈ స్క్వేర్ అనేది 8కి చెందుతుంది, రూట్ 10కి చెందుతుంది. సో 8 స్క్వేర్ రూట్ 10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3x అంటే 9x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో 64 ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 10x స్క్వేర్. ఈ 10కి x ఈజ్ ఈక్వల్ 8 అవుతుంది. ఓకే. సారీ, x ఈజ్ ఈక్వల్ 8 అవుతుంది. సో మనకి ఏం పెరిమీటర్ కనుక్కోమన్నాడు. L ఈజ్ ఈక్వల్ ఎంత? 3x అంటే 24. L ఈజ్ ఈక్వల్ 3x కాబట్టి 3 into 8 24. B ఈజ్ ఈక్వల్ x కాబట్టి 8 అవుతుంది. B ఈజ్ ఈక్వల్ 8 అవుతుంది. సో 2 పెరిమీటర్ అంటే 2 into L plus B కదా. సో 2 into 24 plus 8 2 into 32 that is equal 64 centimeters అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The diagonal of a rectangle is 10 centimeters and is twice the length of one of the sides. What is the area of the rectangle is? The diagonal of rectangle shape ఎలా ఉంది? The diagonal of a rectangle is 10 centimeters. Diagonal ఇచ్చాడు. D is equal 10 centimeters and is twice the length of one of the side. అంటే ఇది ఎల్కైనా బీకైనా ఏదో ఒక సైడ్కి రెట్టింపు. సో మనం బ్రెడ్త్ ఏదో ఒక సైడ్ అంటే బ్రెడ్త్ తీసుకుందాం. దీనికి రెట్టింపు అన్నాడంటే రెట్టింపు అంటే డబుల్ కదా. అంటే బి అనేది 5 ఉంటే డి అనేది 10 అవుతుంది. దీనికి రెట్టింపు అన్నాడు కదా. అంటే ఇది 5 ఉంటే ఇది 10 అవుతుంది. సో ఇది 5 అవుతుంది. దీనికి రెట్టింపు అన్నాడు కాబట్టి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్? సో మనం ఇప్పుడు బి తెలుసు మనకి 5, ఎందుకంటే దీనికి రెట్టింపు అన్నాడు కాబట్టి ఏదో ఒక సైడ్కి రెట్టింపు అన్నాడు కాబట్టి మనం బ్రెడ్ తీసుకుందాం. లెంత్ అయినా తీసుకోవచ్చు, కానీ మనం బ్రెడ్ తీసుకున్నాం. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ లెంత్. సో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పైథాగరస్ రూల్, సేమ్ పైథాగరస్ రూల్ అప్లై చేస్తే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. డి ఈజ్ ఈక్వల్ 10 స్క్వేర్ కదా. ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్
10 centimeter and twice the length of twice the length of the one of the side. Okay, what is the area of the rectangle? So L తెలియదు మనకి, B అంటే ఎంత 525. సో మనకి ఇప్పుడు ఎల్ తెలియదు, ఎల్ తెలియదు. సో ఇది 100 అవుతుంది, ఇది -25. సో ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 100 - 25 75. సో మనం దీనికి స్క్వేర్ రూట్ చేస్తే దీనికి స్క్వేర్ రూట్ అవుతుంది. రూట్ 75కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 25 × 3గా రాసుకోవచ్చు. సో 25కి రూట్ ఎంత? 5. రూట్ 3కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి సేమ్ 5 × రూట్ అవుతుంది. ఓకే, ఇది ఏమవుతుంది? ఇది లెంత్ అవుతుంది. ఓకే, ఇది లెంత్ అవుతుంది. సో ఇప్పుడు ఏమన్నాడు? వాట్ ఈస్ ద ఏరియా అన్నాడు. ఏరియా అంటే ఎల్ కదా, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్. సో మనం ఎల్ తెలుసు ఎంత? 5 × √3. బి కూడా తెలుసు, బి ఎంత? బి 5. సో 5 √3 × 5 25 √3 ఈజ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The diagonal of rectangle is root of 41 centimeters and its area is 20 square centimeters. The perimeter must be అన్నాడు. సో సేమ్ రెక్టాంగిల్ ఇలా ఉంది, రెక్టాంగిల్ షేప్. ద డయాగ్నల్ సేమ్ ఇచ్చాడు. డయాగ్నల్ అంత ఇచ్చాడు. D ఈజ్ ఈక్వల్ టు √41 ఇచ్చాడు సెంటీమీటర్ అండ్ ఇట్స్ ఏరియా ఇచ్చాడు. ఏరియా ఈజ్ ఈక్వల్ 20 స్క్వేర్ సెంటీమీటర్స్. ఏరియా ఈజ్ ఈక్వల్ 20 స్క్వేర్ సెంటీమీటర్స్. సో మనం పెరిమీటర్ కావాలి. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఏరియా ఈజ్ ఈక్వల్ L × B కదా, LB ఈజ్ ఈక్వల్ 20. D అంటే డయాగ్నల్ స్క్వేర్ అంటే ఇది L అనుకుంటే ఇది B అనుకుంటే ఇది D డయాగ్నల్ అవుతుంది. డయాగ్నల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అకార్డింగ్ టు పైథాగరస్ లా డయాగ్నల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో బీ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం డి స్క్వేర్ బదులు ఇది రాసుకోవచ్చు కదా, డి బదులు. సో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో డి ఈజ్ ఈక్వల్ √41. సో రివర్స్లో ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ √41 స్క్వేర్ అవుతుంది. √41 స్క్వేర్ అవుతుంది. డి స్క్వేర్ కదా, డి వాల్యూ అనేది √41. డి స్క్వేర్ అండ్ డి వేస్ స్క్వేర్ చేస్తాం. సో ఈ స్క్వేర్కి రూట్కి పోతుంది. ఎల్బి ఈజ్ ఈక్వల్ 20, ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 41 అవుతుంది. ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 41 అవుతుంది. వాడు ఏం కనుక్కోమంటే పెరిమీటర్ కనుక్కోమని. సో మనకు ఫార్ములా తెలుసు ఏంటి? ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2LB. సో ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వాల్యూ తెలుసు మనకి ఎంత? 41 ప్లస్ 2 × LB అంటే 2 × 20. 41 ప్లస్ 40. సో ఏమవుతుంది? L plus B whole square is equal to L plus B whole square is equal to L plus B whole square is equal to 81 అవుతుంది. సో L plus B is equal to రూట్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ చేస్తే స్క్వేర్కి ఈ రూట్కి పోతుంది. L plus B is equal 9 అవుతుంది. సో పెరిమీటర్ వాడు కనుక్కోమన్నాడు. పెరిమీటర్ అంటే 2 × L plus B కదా, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ 2 × L plus B. సో మనకి L plus B అనేది తెలుసు ఎంత? 9. సో దీనికి డబల్ చేసేయడం ఇంటూ 2 చేస్తే అయిపోతుంది. అంటే 9 × 2 దట్ ఈజ్ ఈక్వల్ 18 సెంటీమీటర్స్. ఓకే, దిస్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్స్. ఓకే గాయస్, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.